అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ పై ఉన్నారు. ఇక తాజాగా ఈ మూవీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్ట్రీమింగ్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. పుష్ప సినిమాకి ఎంత అద్భుతమైన ఆదరణ లభించింది అనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ సినిమా ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదని ప్రకటించారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ని రీచ్ అయ్యేలా కాన్సెప్ట్ చేస్తానని స్పష్టం చేశారు. పుష్ప సిరీస్ కంటే బెస్ట్ కథతో నెక్స్ట్ ప్రాజెక్ట్ తో వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అల్లు అర్జున్ ప్రకటనతో పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో 4వ మూవీగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ ఉంటుందని ఒక వీడియోతో అల్లు అర్జున్ గత ఏడాది అనౌన్స్ చేశారు. త్రివిక్రమ్ బన్నీ కాంబోలో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో 4వ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో అంటే ఖచ్చితంగా కథ కూడా యూనివర్సల్ లెవెల్లో ఉండొచ్చని అందరూ ఊహించుకున్నారు. అయితే పుష్ప 2 మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. అప్పటికి కంప్లీట్ కాకపోవచ్చు అనే మాట అయితే వినిపిస్తోంది. అదే జరిగితే రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ ఈ ఏడాది ఆరంభంలో ఉంటుందని అనౌన్స్ చేశారు. పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. షూటింగ్ అయ్యాక ప్రమోషన్స్ పై 2 నెలలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చేసుకున్నా కూడా ఈ ఏడాది ఆఖరు వరకు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉండే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఇప్పుడు బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బన్నీ మాటల బట్టి త్రివిక్రమ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అయితే బన్నీ ఒక మూవీ అనౌన్స్ చేశారు. అదైనా ఉంటుందా అనేది కూడా క్లారిటీ లేదు. ఇక పుష్ప 2 తర్వాత మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ఇక లిస్ట్ లో బోయపాటి కూడా ఉన్నారు. కానీ ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏది ఏమైనా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెట్ అయితే కానీ బన్నీ ఓకే చెప్పేలా లేడని కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.